మా దోస్తు గారి ఇంట్లో దావతున్నాయంట. మేము మా దోస్తుని ఇద్దరం కలిసి పోతాం ఊరికి. నందిపేట కాడ దావతున్నాయంట. ఇద్దరం కలిసి పోతాం. అడిగి ఫోన్ చేస్తా. హలో, ఎక్కడున్నారా? నందిపేట కాడ అంట దావతున్నాయంట. మరి పోదామా? తొట్టేస్తుంది అన్నట్టు. మరి తొట్టెలో మంచి మంచి దావత్ ఉంటుంది. మరి పోయి తినేసి తాగేసి మంచిగా పొద్దునకు వారు వద్దామా? మరి తొందరగా తయారుగా మరి బండి తీసుకొని వస్తా. బండి తీసుకొని రమ్మంటావా? కారు తీసుకొని రమ్మంటావా? మరి చెప్పు. మరి ఏది తీసుకొని రావాలా? బండి తీసుకుని రావాలన్నా? మరి బండి మీద మరి మరి బగ్గ తాగినాక మరి అడ్డపడి తిట్టారా? మరి కారు తీసుకుని వస్తే తిట్టారా? అవును, కారు తీసుకుంటే ఆయన మళ్ళీ అటు ఇటు తిమ్మంటే ఆయన కారు బొర పెడితే మళ్ళీ పరిచయం అయితే కదరా. బైక్ మీద పోదాం. లేకుంటే అరే బైక్ అద్దురాలు లేకుంటే మరి మరి బస్ మీద పోదాం రా. మరి బస్ మీద పోతే మరి బస్ మీద పోయి బస్ మీద మరి రావచ్చు. పోతే బస్ టికెటే పోతుంది. కానీ పెట్రోల్ మనకు చూస్తే మరి బైక్ మీద మరి అడ్డం పడితే మరి దానికి మనం ఎవరు కాపాడతారా? మరి దెబ్బలకు ఎట్లుంటుందిరా? మరి బస్కి పోదాం. మరి ఢిల్లీ తయారై నువ్వు బస్ స్టాండ్కి రా. నేను ఇంట్లో ఎవరు చెప్పకుండా నేను మెల్లగా వస్తా. చెప్పేసి పోయి దావా చేసుకొని అలా పొద్దున రాద్దాం. ఇంకేదిరా మరి అంత మంచిది. సరే, మరి తొందరగా వచ్చేసాయి. మరి నేను బస్ స్టాండ్ కాడ ఎడగలుగుతా. మరి బస్ స్టాండ్ కాడ కలుస్తావా? మరి బస్ స్టాండ్ కాడ లేకుంటే మరి మా ఇంటి మొక్కని ఇటు వచ్చి మెల్ల ఆడకి వెళ్ళి ఫోన్ చేసి అంటే నేను బయటకు వస్తా. బయటకు వెళ్ళి మరి వాని ఇద్దరం కలిసి మరి మనం పోదాం. మరి ఎట్లా అంటే మరి చెప్పు. పోదాము. మరి వచ్చేసి మరి ఢిల్లీ వచ్చేసి వచ్చి